ముందస్తుగా తీసుకుంటున్న జాగ్రత్తల రేపొద్దున్న లేదంటే విద్యుత్ కోతలు ఎలాగా ఉంటాయి కాబట్టి దీన్ని ఏమన్నా ఇది చేస్తారా? వాస్తవంగా విద్యుత్ కోతల వలన మనకి బిల్లులు కొంతవరకు కంట్రోల్ అవుతున్నాయి. రోజులో కనీసం 3-4 సార్లన్నా 10 నిమిషాలు పావు గంట పోతుంది. ఒక్కోసారి ఒక్కో రోజున అరగంట నుంచి 2 గంటలు కూడా పోతుంది. ఆ టైంలో కరెంటు వాడకపోవడం వల్ల కరెంటు బిల్లు తక్కువగానే అంటే కంట్రోల్లో ఉన్నట్టు ఉంటుంది. అయితే అది ఇప్పుడు బాగానే ఉంటుంది చలికాలం కాబట్టి. ఎండాకాలంలో ఒక 5 నిమిషాలు కరెంటు పోయింది అనుకోండి, మామూలుగా ఇదివరకటి రోజుల్లో కరెంటు పోతే ఆ ఏరియా లైన్మెన్ని తిట్టుకోవడము, ఏరియా ఏరియా తిట్టుకోవడము ఉండేవాళ్ళు. ఇప్పుడు అసలు ఫోన్ ఎత్తడం మానేశారు అనుకోండి కంప్లీట్ గా. అసలు వాళ్ళ కరెంటు పోయిన తర్వాత ఫోన్ చేసి అడిగే సీనే లేదు. ఫోన్ ఎవరు ఎత్తరు, గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ ఫోన్ ఎత్తరాళ్ళు. వాళ్ళు మనం కరెంటు బిల్లు కట్టకపోతే అడగడానికి చేస్తే మాత్రమే వస్తుంది, అంతే అంతే. అది ఒక సిస్టమ్. రెండవది ఇక్కడ ఆ కరెంటుకి సంబంధించినటువంటి ప్రాబ్లం ఏది, ఈ ఛార్జీలు పెరిగినాయి అనుకోండి, అంటే కరెంటు కోతలు వచ్చినాయి అనుకోండి, ఎక్కువ జనాలకి చిర్రెత్తుతుంది. ఇదివరకు అయితే కనుక కింద ఉండి తిట్టుకునే వాళ్ళు ఇప్పుడు చంద్రబాబునే తిట్టుకుంటారు. ఇదివరకు జగన్ అట్టగా తిట్టుకున్నారు కరెంటు కోతలు వచ్చినప్పుడు, రేపు బాబునేనే తిట్టుకుంటారు. కాబట్టి కరెంటు కోత రాకుండా ఉండాలా, అందుబాటు